భార్గవిని చూస్తుంటే నీకు లోపల ఏదైనా అవుతోందా? లేదు, అలాంటిదేం లేదు. ఏమీ ఉండకూడదు. ఇప్పుడు చాలా బాగా చేస్తారు కార్యక్రమం. ముందు కూడా నేను వచ్చాను, అద్భుతంగా ఉండేది. దూరం ఏముందలే, దూరం చూస్తేనే కదా మనసు ఉల్లాసంగా ఉండేది, ఉత్సాహంగా ఉండేది. ఎంతసేపు వస్తాం? వస్తానంటే చెప్పు, ప్రతిసారి నేను వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను కదా. ఇంకెళ్దాం. కార్యక్రమం అయిపోయిందిరా, వెళ్దాం. ఉదయం కలుస్తాం. చాలా మంది ఉన్నారా? అవును మరి, ఊపిరాడలేనంత జనం ఉన్నారు. ఇంకా భార్గవిని చూస్తుంటే దేవతలాగా అనిపించింది తెలుసా. అందరూ కన్ను ఆర్పకుండా తన్నే చూశారు. అయితే అందరి కళ్ళు మన భార్గవి అమ్మ మీదే ఉండుంటాయి. నేను వెళ్ళి దృష్టి తీసుకొస్తాను. అదంతా తర్వాత చేద్దాం, ముందు ఆ పని పూర్తి చేయి. ఈ పప్పు ఎక్కడికి వెళ్ళాడు? నేను నా భార్య మొదటిసారిగా చూసుకుంటున్నాం. ఒకే ఒక్క చూపు, ఇద్దరం నవ్వుకుంటున్నాం. జంబురుక్కు. అప్పటిదాకా అనుభవించింది అసలు జీవితమే కాదు సార్, అదొక కొత్త అనుభవం. అమ్మయ్యా, చివరికి నువ్వు తలుపు తెరిచావు. ఇప్పటికైనా మనం భోంచేద్దామా? నా ఊరుకోలేదా, నేను తీసుకొస్తాను. ఏంటమ్మా ఇంకా రెడీ చేయలేదా? అక్కడంతా ఆకలితో కూర్చున్నారు. నేను కూడా. మీరందరూ అక్కడ కూర్చొని తింటే చాలు. ముందు ఆ ప్లేట్స్ తీసుకువెళ్ళు. ఇంకా 2 నెలలే ఉంది. జాగ్రత్త.